ఇవాళ ఏమైపోయింది? బాధ ఏంటంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాష్ట్రానికి ఆ దేశానికి అరిష్టం పడుతుందట. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్లు వేసుకోవాలని కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రైతుల రుణమాఫీ చేస్తా అని భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టిండు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. కొమరల్లి మల్లన్న మీద పెట్టిండు. జహాంగీర్ పీర్ దర్గా మీద పెట్టిండు. మెదక్ చర్చ్ మీద పెట్టిండు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి దేవుని మీద ఒట్లు పెట్టి మాట తప్పిండు ఇవాళ రేవంత్ రెడ్డి. దాంతో ఇవాళ ఏమైంది? దేవుడు ఊకుంటాడా? దేవుని మీద ఒట్టు పెట్టి మా పాలకుడే మాట తప్పితే ఆ రాజ్యానికి అరిష్టం పడుతుందట. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి పాపం వల్ల, రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మాట తప్పడం వల్ల ఈ రాష్ట్రానికి కరువు పట్టింది, కరువు వచ్చి పడ్డది. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎన్నడూ కరువు రాలే. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కరువు వచ్చింది. రేవంత్ రెడ్డి మాట తప్పి దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసిండు. ఇవాళ అరిష్టం పట్టుకున్నది, కరువు వచ్చిన పరిస్థితి వచ్చింది.